హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీస్ ఫ్యాషన్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే విడిగిన పూలతో మల్లెపూలతో తోమాల కట్టి దాన్ని జడబిల్లలుగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 2 పోగుల దారం తీసుకొని మామూలుగా కట్టేసేటట్టు 2 పూలని బాగా కట్టేసుకున్నాను. తర్వాత 1 బై 1 తోమాల చుట్టుకుంటూ రావాలి. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే కనకాంబరంతో నేను ఆల్రెడీ వీడియో చేశానండి, స్టెప్ బై స్టెప్ తోమాల అని చెప్పి. అండ్ దాంట్లో ఉల్టా తోమాల అన్నీ కూడా నేను దాంట్లో స్టెప్ బై స్టెప్ నేను చెప్పడం జరిగింది. దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఐ కార్డ్లో కూడా ఇస్తాను, ఒకసారి దాన్ని చూడండి. సో దీన్ని అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ అన్నీ నేను విడిగిన పూలే నేను తీసుకున్నాను. ముందుగా ఎడమ చేతిలో మనం ఏదైతే దారం పెట్టుకున్నామో దానిపైన ఒక పువ్వు పెట్టుకుంటూ కుడి చేత్తో దాన్ని తిప్పుకుంటూ చుట్టుకుంటూ రావాలన్నమాట. మనం ఏదైతే పువ్వు తీసుకున్నామో దారానికి మాత్రమే చుట్టుకోవాలండి. సో ఇలా అన్నీ కంటిన్యూగా చుట్టుకుంటూ రావాలి అండ్ టైట్గా పట్టుకోవాలి దారం అనేది. సో డీటెయిల్గా నేనైతే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ వీడియో అయితే మీరు చూసేసేయండి. ప్రాక్టీస్ కొద్దీ మనకి ఫాస్ట్నెస్ అనేది వస్తుంది. విడిగిన పూలు ఎప్పటికైనా కొంచెం స్లోగానే అవుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఈ మల్లెపూలు కాబట్టి కొంచెము విరిగిపోతాయండి. సో మనం ఇప్పుడు మధ్యలో ఆపాలి అనుకుంటే అప్పుడు ఒక ముడి అనేది దానికి వేయండి, లేకపోతే అంతవరకు చుట్టుకున్న పూలన్నీ విడిగిపోతాయి. లాస్ట్ ఎండింగ్లో 2 జాయిన్ చేసేస్తున్నాను దారంతో. ఇప్పుడు దానిపైన ఒక ఫ్లవర్ అనేది పెట్టాను. ఇదే విధంగా ఇంకొక తోమాల కూడా చుట్టుకొని ఇంకొక బిల్ల తయారు చేసుకుంటున్నాను. సో ఈ 2 ఎండింగ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. 2 ఎండింగ్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసుకున్న దానికి ఫ్లవర్ అటాచ్ చేయాలి. ఇప్పుడు ఒక అట్టముక్క తీసుకొని సూది దారంతో దీన్ని కుట్టేసుకోవాలన్నమాట. మీరు ఫస్ట్లోనే బ్లాక్ థ్రెడ్ అటాచ్ చేసుకోవచ్చండి స్టాప్లర్ సహాయంతో, లేకపోతే లాస్ట్లో అయినా దాన్ని శుద్ధి దారంతో కుట్టేసుకోవచ్చు. నేను లాస్ట్లోనే అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా రోజా పువ్వు కాడ తీసేసుకోవాలి. కాడ తీసుకునేసిన తర్వాత ముందుగా మనం తోమాల చుట్టుకున్న దాన్ని పెట్టుకొని శుద్ధి దారంతో 2 కుట్టేసుకోవాలి. నేను ఒకటి పెద్ద బిల్ల, ఇంకొకటి చిన్న బిల్ల తయారు చేసుకున్నాను. సో సూది దారంతో ఈ విధంగా కుట్టేసుకోవాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇక్కడ బ్లాక్ థ్రెడ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఈజీగా అటాచ్ చేసేసుకోవచ్చు మనం జడ అల్లుకున్న తర్వాత. ఇది 1 టైప్ అండి. సెకండ్ టైప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సెకండ్ టైప్ కూడా ఇక్కడ కూడా తోమాలే కడుతున్నానండి, కానీ రోజా పూల మధ్యలో వచ్చేటట్టు చూసుకుంటున్నాను. ముందుగా 2 పోగులు తీసుకొని పూలు కట్టేసుకోవాలి. తర్వాత 1 బై 1 పూలు పెట్టుకుంటూ తోమాల చుట్టుకోవాలి. ఈ తోమాల చుట్టుకున్న ఒక 10 పూల తర్వాత ఒక రోజా పువ్వు యాడ్ చేస్తున్నాను. ఈ రోజా పువ్వు చిన్న రోజా పువ్వులు మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ పెద్ద రోజా పూలు తీసుకున్నట్టయితే చుట్టూ ఉండే రేకులను తీసేసుకొని చిన్న పువ్వులాగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. నేను ఇక్కడ 3 పూలు యాడ్ చేసి తోమాల చుట్టుకున్నాను. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా నేను క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిప్ ఫస్ట్తోనే అట్టముక్కకి ఇది శారీ పిన్ అండి. సో నేను దానికి ఫస్ట్ అటాచ్ చేసుకొని తర్వాత దీన్ని అట్టముక్కకి కుట్టేసుకున్నాను. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయి జడబిల్లలు రెడీ అయిపోతాయి. ఈ సమ్మర్లో మనకి మల్లెపూలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి, ఈ సమ్మర్లో మనకి మన తోటలోనే మల్లెపూలు చాలా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జానీస్ ఫ్యాషన్ వరల్డ్. బై బై, స్టే ట్యూన్డ్.